నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన అనిర్వచనీయం అనే ఓ చక్కటి నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1960వ దశకంలో ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టేస్తున్నానండి. మళ్ళీ రేపు మంగళవారం, ఇవాళ వెళ్ళిపోతాం, రేపు వెళ్ళకూడదు. ఒకళ్ళ వెనక ఒకళ్ళు పాడిన పాటే పాడుతూ చెప్పవచ్చిన బంధువులందరినీ మౌనంగా చూస్తూ నిర్వికారమూర్తిలా ఉంది నాంచారమ్మ. మరీ దగ్గరవారు, తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఒక్కసారి నాంచారమ్మ దగ్గర కూర్చుని తిరిగి తమ తమ సానుభూతుల్ని వ్యక్తీకరిస్తూ విచారం వెలువచ్చారు. ఏదో పోయిన వాళ్లతో పోలేంగా, దుఃఖం దిగమింగుకుంటూ అలాగే బతకాలమ్మా. కనీసం సావిత్రి కోసమైనా. నువ్వే ఏడ్చి బాధపడుతూ ఉంటే పిల్ల పొద్దుగా బెంబేలు పడిపోతుంది. అభం శుభం తెలియని పిల్ల. తల పంకించి ఊరుకుంది నాంచారమ్మ. నిజమే, అంతకంటే తానేం చేయగలిగింది లేదు. ఆ పరిస్థితుల్లో అంతకు మించిన కర్తవ్యం ఎవరికి ఏమీ ఉండదు. ఎవరూ అంతకంటే చెప్పగలిగింది లేదు. అందుకే నిర్లిప్తత వహించి ఊరుకుంది. అందరూ నిష్క్రమించిన అనంతరం కొంతసేపటికి సావిత్రి వచ్చి ఏదో చెప్పబోయి చెప్పలేక తల్లి సెయ్యి చెంత ఒదిగి నిలబడింది. ఎవరు సావిత్ర? కళ్ళు విప్పకుండానే అడిగింది నాంచారమ్మ. మూలిగినట్టు అంది సావిత్రి. ఏం తల్లి? సావిత్రి నుండి తన ప్రశ్నకు సమాధానం రాక కళ్ళు విప్పి చూసింది నాంచారమ్మ. ఏమిటమ్మా? బిక్కముఖంతో నిలబడిన కూతుర్ని జాలిగా చూస్తూ అడిగింది. అందరూ వెళ్ళిపోతున్నారమ్మా. పెళ్ళుపుకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది సావిత్రి. ఒక నిర్లిప్త హాసం వెలువడలేక వెలువడింది నాంచారమ్మ పెదవులపై. వెళ్ళని తల్లి, ఇంకా ఇంకా ఉండమని అడిగి అట్టే పెట్టుకుని పెట్టగల స్తోమత మనకు లేదు. ఎవరు ఉండి ఉద్ధరించి పోగొట్టగల విచారము కాదు మనది. పోయిన మీ నాన్నగారిని ఇంకెవరూ తెచ్చివ్వలేరు కదా అంది. దుఃఖం ఆపుకున్నా ఆగలేదు తల్లి కూతుళ్ళిద్దరికీ. అది కాదమ్మా, అన్నా వదిన కూడా ఇప్పుడే వెళ్ళిపోతున్నారు, పెట్టెలు సర్దుకుంటున్నారు వెక్కిళ్లతో అంది సావిత్రి. విన్న వెంటనే నిశ్చేష్ట అయ్యింది నాంచారమ్మ. ఆ వార్తను చెప్పిన కూతురి వంక దిగ్నోడయ్యి చూస్తూ కూర్చుంది కొద్ది క్షణాలు. అన్నయ్య వెళ్ళిపోతే మనమిద్దరం ఎలాగమ్మా? శోకాన్ని ఆపు చేసుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అడిగింది సావిత్రి. ఆ కళ్ళల్లో గాభర, గుండెల్లో దాడ స్పష్టంగా చూడగలిగింది తల్లి. ఒకసారి వాణ్ణి ఇలా పిలువమ్మా అంది సావిత్రితో. సావిత్రి వెళ్ళిపోయింది. నాంచారమ్మ మనసు అల్లకల్లోలితమైపోయి కొత్త కొత్తలాడసాగింది. బరువు బాధ్యతలు లేని స్నేహితులు, బంధువులు వంటి వాడైనా కన్న కొడుకు కూడా మర్యాదకు వచ్చి పలకరించిపోయే బంధుమిత్ర సమూహంలో ఒకడైనా రక్తమాంసాలు, శక్తి ప్రాణాలు ధారపోసి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన కొడుకు. నాంచారమ్మ పరితప్త హృదయ వేదన సర్దుకోకముందే కోడలు జయంతి వచ్చి ఎదురు నిలబడింది. మీరు పిలిచారట, ఎందుకో తెలుసుకురమ్మన్నారు మీ అబ్బాయి అంది అత్తగారి ముఖాన్ని తప్పించి గోడల వంక చూస్తూ. విషణ్ణ వదనంతో చూసింది నాంచారమ్మ ఆశ్చర్యాన్ని మించిన అనుభూతితో. ఎందుకో పిలిచారట? ఏమిటో నాకు చెప్పండి ఆ విషయం. గాత్రశృతిని అధికం చేసి బదిలీలతో మాట్లాడే రీతిగా రెట్టించింది జయంతి. అప్పటికి నాంచారమ్మ పెదవులు ఉచ్చారణకు ఉపక్రమించాయి. ఏమమ్మా, వాడేం రాజకార్యాలు వెలకబెడుతున్నాడు? కన్న తల్లి మాట వినటానికే దూతికని పంపించాడు. నాకైతే కొడుకొకటి కోడలొకటి కాదు కానీ తల్లి పిలిస్తే లక్షణంగా కుమారుడు వచ్చే విషయం తెలుసుకుంటే అది ఎంత నిండు, ఆ అణుకువ ఎంత మంచిది అంది. క్రోధారుణ వదనంతో గిర్రున వెనక్కి తిరిగిపోయింది జయంతి. 5 నిమిషాల తర్వాత తప్పనిసరిగా వచ్చి నిలబడినట్టుగా నిలబడ్డాడు భాస్కర్. కుమారుడు వచ్చి ఎదురుగా నిలవగానే తన మనసులోని మాటను స్పష్టీకరించి నిలదీసి అడగలేకపోయిన నాంచారమ్మ మాట మంతి లేక అతన్ని మౌనంగా తిలకించసాగింది. తల్లి వాడి చూపులు పదునైన బాణాలై సూటిగా గుచ్చుకోగా తట్టుకోలేక దృష్టి మరల్చుకున్నాడు భాస్కర్. రమ్మన్నావట, సావిత్రి చెప్పింది అన్నాడు గోడలు పైకప్పు చూస్తూ జనాంతికంగా మాట్లాడినట్టు. నాంచారమ్మ మనసు చివుక్కుమంది. తన బాధ అభ్యంతరాలను వెల్లడించకుండా మిన్నకుండలేకపోయింది.
అవును రమ్మన్నాను, ఇలా కూర్చో. అంటి ముట్టనట్లుండే పరాయివాడిలా అలా అంత దూరాన్ని నిల్చున్నావేంటి అంది. తప్పనిసరిగా పోయి తల్లి పక్కనే మంచం మీద కూర్చున్నాడు భాస్కర్ అధోవదనంతో. అతడిని వెన్నంటే వచ్చిన భార్య జయంతి ముఖం అత్తగారి మాటల్లోని శ్లేషకు అరుణిమ దాల్చింది. మాట పలుకు లేక నిల్చున్న ఆమెను కూర్చో వదినా అంటూ కుర్చీ తెచ్చివేసింది సావిత్రి. ఆ మర్యాదలన్నీ తనకు అనవసరం అన్నట్టుగా మౌనంగా మరో వంక చూస్తూ గోడవారుగా నిలబడింది జయంతి. రాత్రి బండికి వెళ్తున్నామమ్మా. ఆలోచించి ఆలోచించి ఆఖరికి అతి తాపీగా అన్నాడు భాస్కర్. ఏమిటి? కరుగ్గా పలికింది నాంచారమ్మ కంఠం. అదేనమ్మా, మేము ఈ రాత్రి వినిపించింది చెవుడు లేదు నాకు. మధ్యలోనే నాంచారమ్మ కఠినంగా త్రుంచివేయటంతో భాస్కర్ వల్లిస్తున్న పాఠం ఆగిపోయింది. తండ్రి మరణించిన గృహం నుండి వచ్చిన 4 పరాయి వాళ్ళు పోయినట్టు కర్మదినం నాడే పోవలసిన వాడివా నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా? క్రోధ వివసరాలి ప్రశ్నించింది. అంత నిష్ఠూరపడి బాధ చెందాల్సింది ఏముంది ఇందులో? ఒక్కసారిగా గయ్యమంటూ భర్త తరపున వకాల్తా తీసుకున్నట్టుగా మొదలుపెట్టింది జయంతి. ఉద్యోగస్తులు ఉండటం అంటే మాటలా? ఒకరి చేతి కింద గులాములు అన్నప్పుడల్లా కావలసినంత సెలవు దొరకద్దు అంటూ దీర్ఘం తీసింది. నాంచారమ్మ నాలుకను నిగ్రహించుకోలేకపోయింది. మహాతల్లి, నువ్వు ఆపు చెయ్యి. నా కొడుక్కి మాట్లాడటం వచ్చు. నేను మాట్లాడుతున్నది వాడితో. నీకు మొగుడుగా అమ్ముడు పోకముందే నా కొడుకు ఉద్యోగస్తుడు. ఒకనాడు నా భర్త కూడా ఉద్యోగం చేసిన వారే. అందులో సాధక బాధకాలన్నీ నాకు తెలుసు, కానీ శ్రమపడి నువ్వు కొత్తగా తెలియ చెప్పనవసరం లేదు. జయంతి ఆగ్రహం ఆకాశాన్ని అంటింది. చూసారా ఆవిడ నిరసన అంటూ భర్తతో ఫిర్యాదుగా అరిచింది. కొడుకు వేరు కోడలు వేరును ఆమె దృష్టిలో. ఆడంబాలతోనే బ్రతకనియండి. అంత నిరసనగా ఉన్నప్పుడు ఇక ఉండాల్సిన అవసరం నాకేమిటి ఇక్కడ? రుసరుసలాడుతూ మరో గదిలోకి వెళ్ళిపోయింది. భాస్కర్ రోషంగా తాలెత్తాడు. అయినా జయ అన్న దానిలో తప్పే ఉందమ్మా. దాన్ని ఎందుకు అలా చిన్నబుచ్చుతావు? అత్తగారిని కదా అని అధికారం చేయటమేనా అన్నాడు. కోపాన్ని మించిన ఆశ్చర్యంతో నాంచారమ్మ అంతరంగం వివసమైంది. అసలే భర్తృవియోగంతో దొరపిల్లుతున్న ఆమె సొంత కుమారుడు కోడలే ఈ అవస్థలో ఆదుకోవటం అటుంచి కాకుల్లా పీకుతూ ఉంటే సహించలేకపోయింది. అవునులే, కోడలు పరాయిది. నా కష్ట సుఖాలు తెలియక మాట్లాడుతున్నదని సరిపెట్టుకున్నాను. కన్న కొడుకువే కల్మషంగా మాట్లాడితే ఇక నేననేది ఏముంది? అందుకే మన బంగారం మంచిదైతే అన్నారు మరి అంది. సరేలే, సంభాషణ త్రుంచేస్తూ విసుగ్గా లేచాడు భాస్కర్. ఎందుకు అనవసరపు పురాణం అంతా? అసలు సంగతి ఏమిటో చెప్పరాదు? ఇంకా ఉండమంటావు నన్ను, అంతేగా? ఉండి చూసి చేయాల్సిన ఎస్టేట్లు ఏం పడి మూలుగుతున్నాయి మనకి అన్నాడు విసుగ్గా. నాంచారమ్మ కళ్ళు అగ్నినే వర్షించాయి. మూర్ఖుడా, పోరా కృతజ్ఞుడా, నా ఎదుటి నుంచి పో. ఎస్టేట్లు లేవని ఏడుస్తున్నావా? ఎదిగిన చెల్లెలు, ఏళ్లు గడిచిన తల్లి, ఇక ముందు ఎలా భవిష్యత్తులో బ్రతుకుతారని ఏడుపేమీ లేదట్రా నీకు? కళ్ళ వెంట నీరు ధారాపాతంగా జాలువారిపోతూ ఉండగా ఒక్కొక్క మాటే జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నట్లు ఉచ్చరించసాగింది. ఎంతో కష్టంగా సంసారం వెళ్లదీస్తూ ఒక పూట తిని ఒక పూట తినక నిన్ను మాత్రం ఏ లోటు అనుభవించనీయకుండా చదివించి ప్రయోజకుడిని చేయటానికే ఆయన నేను తాపత్రయపడ్డాము. మా కష్టాలన్నీ కళ్ళారా చూసి కూడా నువ్వు ఈనాడు బాధ్యత విస్మరించి కషాయవాడివయ్యావు. ఇక జమీలు ఎస్టేట్లో ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగితే నువ్వు ఇంకెంత కన్ను మిన్ను కానని కఠినాత్ముడవుదువో. అందుకే భగవంతుడు తెలిసే నిర్ణయిస్తాడంటారు. ఆవేశంతో ఆయాసం ముప్పిరిగొనగా మాట్లాడలేకపోయింది నాంచారమ్మ. అరే, పైకి చెప్పనంత మాత్రాన నాకు మాత్రం విచారం బాధాలు ఏమంటావుటమ్మా? మోహంలోకి తెచ్చిపెట్టుకున్న జాలితో కంఠస్వరంలో ప్రయత్నపూర్వకంగా మిళాయించిన దీనత్వంతో మాట్లాడసాగాడు భాస్కర్. అద్దె కొంపల్లో అగచాట్లు పడుతూ రేయింబవళ్ళు ఆఫీసు పనులతోనే తలమునకలవుతూ బతుకుతున్నాను. సొంతింట్లోనే హాయిగా గడపటానికి మీకింత నీలుగుడిగైతే ఎలాగా? కాస్త మనందరికీ సరిపోయే ఇల్లు చూసి తీసుకువెళ్తాను. నాకు వ్యవధి ఇవ్వకపోతే ఎలాగా అన్నాడు. అంతవరకు మౌనంగా ఉన్న సావిత్రి మరి మిన్నకుండలేకపోయింది. వెళ్ళన్నయ్యా, నీ ఇష్టం వచ్చినట్లు సుఖంగా ఉండు. అమ్మని మాత్రం ఈ కట్టే కష్టపెట్టి ఏడ్పించకు. నాన్నగారు మంచం ఎక్కిన దగ్గర నుంచి ఈనాటి వరకు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది.
దిక్కులేని వాళ్ళందరికీ ఈ ప్రపంచంలో ఎవరు దిక్కో ఆ దైవమే మాకు దిక్కవుతాడు, ఎవరినో దేవురించాల్సిన అగత్యం లేదు అంది. ఆ మాట అంటమే చాలన్నట్లుగా మాట పలుకు లేకుండా నిష్క్రమిస్తున్న అన్నను అసహ్యంగా చూసి అతని మీద నుంచి చూపులు తిప్పుకున్న సావిత్రి మౌనంగా రోధిస్తున్న తల్లిని ఊరడించడంలో నిమగ్నురాలైపోయింది. రాగరంజితమవుతున్న తూర్పు రేఖలను చూస్తూ సావిత్రి కోసం చుట్టూ పరికించింది నాంచారమ్మ. సావిత్రి సయ్య ఖాళీగా ఉంది. ఏదో పనిలో నిమగ్నమై ఉన్నట్టుగా పక్క గదిలో నుండి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏమిటి చేస్తున్నావు తల్లి? మంచంపై నుండే కుమార్తెను ఉద్దేశించి పిలిచింది. ఏం లేదమ్మా, మామూలు పనే, సన్నగా వినవచ్చింది సావిత్రి స్వరం. ఈ వయసులోనే నీకెంత చాకిరీ పైన పడింది, వేకువతోనే లేచి పనులు చేసుకుంటావు, అమ్మ ఎక్కడ అలసిపోతుందోనని. తమ దురదృష్టానికి నిత్యం ఏదో విధంగా నిందించుకుంటూనే ఉంటుంది నాంచారమ్మ. ముగ్గు వేసి నడుమెత్తిన సావిత్రి ఎదురుగా నిలబడి ఉన్న తల్లిని చూసి కొంచెం జంకి మళ్ళీ సర్దుకు నిలబడింది. పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది నాంచారమ్మ. ఎందుకు ఇవాళ ఇవన్నీను? ఇల్లంతా దులిపి కడిగి ముగ్గులు పెడుతున్నట్టున్నావు అడిగింది. అధోవదనంతో అంది సావిత్రి. అమ్మ, నువ్వు బాధపడతావని ముందుగా చెప్పలేదు. ఎదురింటి వారికి తెలిసిన వారెవరో ఇల్లు అద్దెకు కావాలన్నారట. అయితే? నాంచారమ్మ నొసలు చిట్లించింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి అనేక భావాలను వ్యక్తీకరిస్తూ. మనిద్దరికీ వంటగది వసారా కాక మరొక గది ఉంటే చాలు. ఈ మిగిలిన 3 గదులు పెరడు ఓ 40 రూపాయలకు అద్దెకిచ్చేస్తే. మాటలు పూర్తి చేయటానికి సాహసం చాలలేదు సావిత్రికి. విడ్డూరంగా విపరీతంగా చూసింది నాంచారమ్మ, వినరాని విషయం ఏదో విన్నట్టుగా. ఇంటా వంటాలేని ఈ పాడు బుద్ధి యోచన నీకెలా కలిగాయి సావిత్రి? నీరసంగా ప్రశ్నించింది నడ్డిన చేతులుంచుకుంటూ. కళాకాంతులు లోపించిన నవ్వు నర్తించింది సావిత్రి పెదవులపై. పరాయి పంచల్లో హీనాతహీనంగా బ్రతకటం కంటే మనకున్న దాంట్లో ఏదో ఏర్పాటు చేసుకుని గౌరవంగా జీవించడం ఉత్తమం కాదా అమ్మా? అన్నా వదినలు మనను చేత్కరించి కసిరి కొట్టిపోయారు. అయినా మనం వాళ్లే గతి అనుకుంటూ ముష్టి వాళ్ళలాగా బ్రతుకుదామా అక్కడికే పోయి? వాళ్ల పంచన విదిలింపులు చేదిరింపులు సహిస్తూ అసలు బ్రతకగలమా అమ్మా మనం అంది. అలాగని నేను అన్నానా? అంత కర్మం ఏమొచ్చింది? మీ నాన్నగారి ప్రావిడెంట్ ఫండు, ఇన్సూరెన్స్ డబ్బు. అమ్మా, నువ్వెంత వెర్రిదానివి! ఆలనా పాలనలకు అయిన వాళ్ళుగా ఆదుకోకపోయినా అన్నీ దిగమింగటానికి అసలైన వారసుడు కొడుకేగా అంది సావిత్రి. ఏమన్నావు? శిరస్సున పిడుగులు పడ్డట్టే అరిచింది నాంచారమ్మ. అవన్నీ వాడే తీసేసుకున్నాడా ఆ అప్రాచుడు? నిశితంగా చూసింది తల్లి వంక. తీసుకోమనేగా నువ్వు ఆవేళ వేలిముద్ర వేశావు అన్నయ్య తెచ్చిన కాగితాలపైన అంది. అయోమయంగా చూసింది నాంచారమ్మ. ఏంటమ్మా అలా చూస్తావు? నాన్నగారు పోయిన వార్త తెలిసిన అన్నయ్య వచ్చిన 3వ నాడు కొన్ని కాగితాలు తెచ్చి సంతకం చేయమన్నాడు కదా. ఎవరిని? నన్న? కొత్త విషయం వింటున్నట్టు అడిగింది నాంచారమ్మ. అవును, నువ్వు అప్పటికే వేలిముద్రలు వేసేశావు. నీకు ఇష్టమయ్యా కదా మరి. ఇక నేను కాదని ఎలాగంటాను అంది సావిత్రి. మూఢురాలిగా చూస్తూ కుప్ప కూలిపోయింది నాంచారమ్మ తల 2 చేతులతోనూ పట్టుకుని. చాలాసేపటికి అడిగింది. అప్పుడు మీ నాన్నగారి శ్రాద్ధ కర్మలకు అవసరమైన డబ్బేదో ఈ ఇంటిని తనఖా పెట్టి అప్పు తెస్తున్నానని అంటే కదూ నేను వేలిముద్రలు వేసింది? కాదన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది సావిత్రి. అది కాక మరొక 2 కాగితాల మీద కూడా సంతకం పెట్టించాడు. నువ్వు వేలిముద్రలేశావు అంది. అవును, ఏకమొత్తంగా ఒక్కళ్ళు ఇవ్వటం లేదు, 2-3 దగ్గర తెస్తున్నానని అన్నాడు కదిటే. గొంతు స్థాయి హెచ్చిస్తూ కనుబొమ్మలు ముడివేసి అడిగింది. ఏమోనమ్మా మరి, నీతో ఏం చెప్పాడు? నిజం మాత్రం నేను చెప్పిందే. సంతకం పెట్టే ముందు చదివాను చెప్పింది సావిత్రి. ఓసి త్రాష్టమా! నాంచారమ్మ నిస్సహాయపూర్వకమైన క్రోధమంతా కళ్ళెదుట ఉన్న కుమార్తెపైనే కురిపించింది. మరి ఆనాడే ఆ మాట నాకెందుకు చెప్పలేదే? నేనైతే అక్షరం మొక్కరాని మొద్దుని. నువ్వెందుకలా నోరు మూసుకుని చేవ్రాలు రాయాలి? చదువొచ్చిన దానివి కూడా. వాడు ఇంత విశ్వాసఘాతకుడనే మీ నాన్నగారు అవి నా పేరిట రాసిపోయారు. అయినా మనకు దక్కలేదు. ఇప్పుడు ఏది గతి? కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది సావిత్రి. మరో గదిలో బాధపడసాగింది అసహాయంగా. అలా ఎంతసేపు గడిచిందో
తల్లి కుమార్తెలిద్దరూ కూడా గమనించలేదు. వసారాలో కటిక నేలపై పడి నిద్రిస్తున్న సావిత్రిని తల్లి తట్టి మేల్కొలిపింది. సావిత్రి మౌనంగా లేచి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి తల్లికి ఎదురుగానే మరొక వంక చూస్తూ కూర్చుంది. పొద్దున్న అసలు వంట చేయనే లేదు కాదు? తల్లి ప్రశ్న. లేదమ్మా అనలేక అంది సావిత్రి. కాస్త కాఫీ పెట్టు, పొద్దు వాటారబోతున్నది అంది నాంచారమ్మ. సావిత్రి కళ్ళల్లో పశ్చాత్తాపం ప్రతిఫలించింది. కంగారుగా లేచి వెళ్ళి ఆమె కాఫీ తయారు చేస్తూ ఉంటే తల్లి వంట ప్రయత్నం చేయసాగింది. నువ్వు కోపంగా ఉన్నావు, ఇక ఇవాళ భోజనం చెయ్యవేమోననుకుని ఇలా ఊరుకున్నాను. నాకు తినాలనిపించలేదు. ఛీ పాపిష్టిదాన్ని, పొద్దుటి నుండి నిన్ను అభోజనంగా ఉంచాను నేను బ్రతికుండి కన్నీటితో నొచ్చుకుంది సావిత్రి. చాలే, నువ్వు మాత్రం తిన్నావా? చాలాసేపు వాతావరణం మోగబోయింది. ఇప్పుడు చెప్పు సావిత్రి, ఇంతవరకు నువ్వెందుకు ఆ విషయం నాకు చెప్పలేదు? కూరలు తరుగుతున్నదల్లా పని ఆపి సావిత్రి ముఖం పరిశీలనగా చూస్తూ అడిగింది నాంచారమ్మ. ఒక్కసారి కళ్ళెత్తి చూసి టక్కున వాల్చేసింది సావిత్రి. నెమ్మదిగా మెల్లని స్వరాన జవాబిచ్చింది. నీకు మా ఇద్దరిలో అన్నయ్య అంటేనే చాలా ఇష్టం కదమ్మా, అందుకే అన్నీ అతడికే ఇచ్చేస్తున్నావు అనుకున్నాను అంది. ఆకస్మిక ఆఘాతానికి గురైనట్టుగా నిర్జీవ పడిపోయిన నాంచారమ్మ తేరుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టాయి. నాంచారమ్మ దృఢస్వరాన ప్రశ్నించింది. ఎందుకలా అనుకున్నావు సావిత్రి? వాడు నా కడుపున పుట్టినవాడే, నువ్వు నా గర్భాన జన్మించిన దానివే. మీ ఇరువురిపైన నాకున్న ప్రేమ వాత్సల్యాలలో తేడా ఉంటుందా, ఉండగలదా? సావిత్రి నుండి సమాధానం రాలేదు. చెప్పు సావిత్రి, ఎందుకలా ఊహించుకున్నావు? రెట్టించిన స్వరంతో అడిగింది. నీరసత్వం నిండిన స్వరంతో అంది సావిత్రి. నేను పొరపాటుగానే ఆలోచించానేమోనమ్మా, క్షమించు. అలా మాట దాటివేయకు, నాకు సమాధానం కావాలి అధికారికంగా గద్దించింది నాంచారమ్మ. చెప్పక తప్పదా అమ్మా? దీనంగా ఉంది సావిత్రి కంఠస్వరం. నాంచారమ్మ నుండి సమాధానం లేకపోగా సమాధానం కోరుతున్నట్లున్న సూటి చూపులకు తట్టుకోలేక దృష్టి మరో వంకకు మరల్చుకుంది. అతి అణుకువ ఉట్టిపడే స్వరంతో మాట్లాడటం ప్రారంభించింది. ఇద్దరం నీ బిడ్డలమే, అయితేనే అన్నయ్యకు చదువు చెప్పించావు. నాకు కావాలని నేను అడిగినప్పటికీ నాన్నగారు ఈ రోజుల్లో ఆడపిల్లకు కూడా చదువు ఉండాలని వాదించి చెప్పించుతానని అన్నా నువ్వు వ్యతిరేకంగా వాదించి చాకలి పొద్దు చదువు చాలంటూ మాన్పించావు. అన్నయ్య మగవాడని, చదువుకుని ప్రయోజకుడు అవ్వాలని అనేదానివి. అతగాడు దర్జాగా కుర్చీలో కూర్చొని చదువుకుంటూ ఉంటే నేను నీతో పాటే ఇంట్లో గిన్నెలు తోముతూ ఇల్లు ఉడ్చుతూ వంట చేస్తూ ఉండేదాన్ని. అయినా అవన్నీ ఇప్పుడెందుకులే అనుకోవటం. కుమార్తె వాక్ ప్రవాహం అంతా నిరుత్తుర్రాలై వినసాగిన నాంచారమ్మ శ్రవణేంద్రియాలు క్రమంగా పనిచేయటం మానేశాయి. ఆమె మనస్సు తలపలు గతంలోకి జారిపోయాయి. తల్లి మౌనము పరధ్యానము పరికించిన సావిత్రి తన ధోరణిని ఆపింది. ఆమె ఎంతగా వలదనుకున్నప్పటికీ మనోయవనికపై గత జీవిత సంఘటనలు వరుసగా పరుచుకొని పరుగులెత్తక మానలేదు. సావిత్రి! తల్లి పిలుపు విన్న సావిత్రి పలికిందే గాని వెంటనే లేచి వెళ్ళలేదు. 2 నిమిషాలకు మరోకేక గద్దింపు స్వరంతో, ఏమే పిలుస్తుంటే వినిపించడం లేదా సావిత్రి? మగరాయుడిలాగా ఆడది కూడా కుర్చీ ఎక్కి పుస్తకాలు పట్టు కూర్చుంటే ఎలాగా? అమ్మ పిలుస్తోంది, వెళ్ళవే. పక్కనే చదువుకుంటున్న భాస్కర్ కాస్త అధికారికంగానే అన్నాడు చెల్లెల్ని. విధి లేక చేస్తున్న లెక్కలు ఆపుచేసి అయిష్టంగానే కదిలి వెళ్ళింది సావిత్రి. పొయ్యి దగ్గర పనిచేసుకుంటున్న తల్లిని చూస్తూ బెదురుగానే వెనకనే నిలబడింది. పొయ్యి పొగతో కళ్ళు నీరు కారిపోతూ ఉండగా ఎక్కడా పనితమలకు సతమతమైపోతున్న నాంచారమ్మ విసుగ్గా తల తిప్పి చూసి అసహనంగా ఉంది. ఎందుకే అలా అడ్డగాడిదిలా నిలబడ్డావు? నాకు ఈ వంటింట్లో పని తెమిలి చావదయ్యే. 9 అయ్యేసరికి భోజనాలకు బిలబిలా వస్తే నేనేం చేసేది? ఎందుకు అరుపులు? ఏం చేయమంటావో చెప్పరాదు? వరండాలో పేపర్ చదువుకుంటున్న రంగనాథం భార్యను ఉద్దేశించి మందలింపుగా అన్నాడు. అదిగో అదే వద్దనేది నేను. తల మునకలయ్యే పనిలో ఉన్న నాంచారమ్మ పొయ్యి మీద మూకుట్లో సలసల కాగే నూనెలో వేయబడి చిటపట పేలుతున్న పోపు గింజల కంటే ఎక్కువగా చిటపట్లాడింది. దాన్ని నేను కాస్త కన్నెత్తి చూసి పన్నెత్తి మాట్లాడేలోగా అలా అంగరక్షకుడి మాదిరిగా వెనకేసుకొస్తానేమిటి? మీకే గాని నాకు కూతురు కాదా అది?
పని పాట నేర్చుకోకుండా ఆడదాన్ని కూడా మగరాయుడు మాదిరిగా పెంచితే రేపు దాని అత్తింటి చీవాట్లు తగిలేది నాకు కానీ దానికి కాదు. ఎవత్తరా బాబు దీని తల్లి ఇట్లా పెంచి మా కంట కట్టింది అంటూ నన్నాడిపోసుకుంటారు అంది. ఏడుశారు కానీ ఎందుకే పాపం చిన్న పిల్లను పట్టుకుని అట్ట సాధిస్తావు? తేలిగ్గా తీసి పారేయటం రంగనాథానికి అతి తేలికైన విద్య. నా చిట్టి తల్లి కోసం ఎవరో దైవాన్ని బంగారు పుష్పాలతో పూజించుతూ ఉంటాడు అన్నాడు. చాలే సంబడం ఈసడించి పారేసింది నాంచారమ్మ. ఇంతోటి అందగత్త వేలు వేలు మూటలు కట్టుకొని వస్తుందనా? పాపం చాలు కానీ మీ నాన్నగారాలు కాస్త ఆ బావి పళ్ళెంలో పడున్న అంట్ల గిన్నెలు తోముకురా. పని మనిషి రాలేదు, వాళ్ళ చస్తున్నాను పనులు తేమలక. తన పని విసుగులో కూతురి హృదయాన్ని ఎంతగా నొప్పిస్తున్నది గుర్తించలేకపోయింది నాంచారమ్మ. ఇంతోటి అందగత్తే, అవును నేనెంత అనాకారిని కాకుంటే అమ్మ నోటి నుండి అంత విసుగైన మాటలు వస్తాయి నా గురించి. లోలోన కుమిలిపోయేది సావిత్రి. అటువంటి సంఘటనలలో తల్లి దొర్లించే మాటలను పదే పదే తలుచుకుని గిన్నెలన్నీ తోమేసరికి స్కూలుకు టైం అయిపోయేది. చాలాసార్లు ఇక అన్నం తినే వ్యవధి కూడా లేక హడావుడి పడుతూ స్కూలుకు పోయేది. ఆలస్యమైన నాడు ఫస్ట్ పీరియడ్ టీచర్ చేత తలవాచ చీవాట్లు తినాల్సి వచ్చేది. లెక్కల మాస్టారు లక్ష్మణరావు అయితే మరీ ఘోరంగా అవమానకరంగా మాట్లాడేవాడు. ఇలా రోజు ఆలస్యంగా వచ్చే బదులు పోనీ చదువు మానేస్తేనే, అయినా ఎందుకు ఆడవాళ్ళకి చదువులు? ఇటు చదువు రాదు, అటు ఇంటి పని రాదు. రేపు ఆ కట్టుకున్నవాడు అలోమని ఏడవటానికి, అంతేగా. ఈ మాస్టర్కి చెల్లెళ్ళు కూతుళ్ళు లేరు కాబోలు. బొత్తిగా చదువుకునే ఆడపిల్లల కష్టాలు తెలియవు. మౌనంగా రోధించేది సావిత్రి మనసులో. హిందీ మాస్టర్ సత్యవతి మరొక రకంగా చేదరించుకొని అవమానించేది. అదేమిటి సావిత్రి, మరీ అలా పిల్లల తల్లిలా మాసిన నలిగిన బట్టలతో ఆపసపలు పడుతూ వస్తావు? ఆ తల అసలు 2 రోజులకు ఓసారైనా దూకుంటావా అని. చచ్చా, మరీ అంత యాంప్రాస్తానం ఏంటి? చక్కగా చాలాకీగా షోక్గా ఉండాలి నీ ఈడు పిల్లలు. ఆ రమా తులసిని చూడు ఎలా ఉంటుందో అనేది. మొగుడు చచ్చాక నానా తంటాలు పడి హిందీ పరీక్షలు పాస్ అయి ఆ కాళ్ళు ఈ కాళ్ళు కడుక్కు తాగి పంతులమ్మ పని సంపాదించి బ్రతుకు వెళ్ళమారుస్తున్న సత్యవతి రాను రాను స్కూల్ కమిటీ అధ్యక్షుడు సంగమేశ్వరరావుకి ఇష్టురాలై వెనకటి బీదరికానికి తిలోదకాలు ఇచ్చి పోయిన 5వ దినాన్ని తిరిగి పొందినట్టుగా వేషభాషలు సాగిస్తోందని అందరికీ తెలుసు. అందుకే తన ఆడతనాన్ని కూడా మరిచి అయినింటి ఆడపిల్లను వెకిలిగా మందలించి పైగా సంగమేశ్వరరావు కూతురు రమా తులసిని పొగుడుతుంది సిగ్గు విడిచి అందరి సముఖంలో. సత్యవతి వంటి వెకిలి వాళ్ళు మానాభిమానాలు విడిచిన వాళ్లే పకారున నవ్వేవారు. సావిత్రి సిగ్గుతో కృంగిపోతూ ఉంటే నోరు విప్పి తన బాధను చెప్పుకోవటానికి తల్లి మినహా సావిత్రికి మరెవరూ స్నేహితులు కానీ తోబుట్టువులు కానీ లేరు. అమ్మా, ఒక 2 మంచి చీరలు కొనిపెట్టవు? దీనంగా అడిగింది ఒకరోజు సావిత్రి తల్లిని. అడగరాని ఘోరమైనదేదో అడిగినట్లు, అందరాని చందమామను తెచ్చిమ్మని కోరినట్లు ముఖం పెట్టి విడ్డూరంగా కళ్ళు రెపరెపలాడిస్తూ చూసింది నాంచారమ్మ. ఇప్పుడు మన దగ్గర ఏమంత డబ్బుంది? అయినా నీకు ఇప్పుడు మంచి చీరల అవసరం ఏమిటి? నేనెప్పుడు ఏది అడిగినా నువ్వు ఇలాగే అంటావమ్మా. అన్నయ్యకైతే ఎన్నెన్ని కొంటావు? అన్ని బట్టలు, బూట్లు, టెన్నిస్ ర్యాకెట్. దుఃఖభారంతో గద్గదమైన కంఠం మరి మాటలను పలికి పూరించలేకపోయింది. అర్థం చేసుకున్నట్లుగా అంది నాంచారమ్మ. అవునమ్మా, మరి అన్నయ్యకి అవన్నీ ఉండాలి. మగవాడు నలుగురిలో దర్జాగా తిరగాలి. రేపు చక్కగా అన్నయ్య పెద్ద ఉద్యోగస్తుడై నీకు అన్నీ కొనిపెడతాడు, మంచి పెళ్లి చేస్తాడు అంది. ఆశ్చర్యంగా వింది సావిత్రి. కన్న తల్లి తండ్రి తనకు కావలసినవి ఎవ్వరూ ఇవ్వలేరిప్పుడు. ఇక ముందు అన్న మాత్రం తనకు వరగబెడతాడా? ఆ చిన్న మెదడులో సమాధానం లేని పెద్ద ప్రశ్నలు లేచి అల్లకల్లోలం చేయటం ప్రారంభించేవి. సావిత్రి నెమ్మదిగా అంది. నాకు పండగల్లో అప్పుడప్పుడు నాన్నగారు, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు అంతా ఇచ్చిన డబ్బు దగ్గర 100 రూపాయలు పోగుపడ్డాయి. వాటితో కొనిపెట్టమ్మా మంచి చీరలు 2. దీనంగా ఎంతో ఆర్తిగా అడిగింది సావిత్రి. నాంచారమ్మ పెదవి కదపకముందే భాస్కర్ అందుకున్నాడు. అబ్బో, 100 రూపాయలే? భలే, ఏం చక్క నేను సైకిల్ కొనుక్కోవచ్చు. చీరలు ఎందుకులే సావిత్రి, ఏవో ఒకటి ఉన్నాయిగా, నాకిచ్చే సైకిల్ కొనుక్కుంటాను. రోజు కాలేజీకి నడిచి వెళ్తూ ఉంటే ఆయాసం వస్తుంది. రిక్షాలు ఎక్కే స్తోమత లేదు మనకి అన్నాడు.
కుమారుడు వేడుకోలు విని నాంచారమ్మ ఆయాసపడిపోయింది. కష్టపడి చదువుతున్నాడమ్మా బిడ్డ. దేవుడు సరిగ్గా చూస్తే ఇంతకింత మున్ముందు సుఖపడి మనల్ని సుఖపెడతాడు బంగారు తండ్రి అంది. ఫలితంగా సావిత్రి చీరల ఆశ అణగారిపోయి భాస్కర్కు కొత్త సైకిల్ వెలిసింది. ఇలా చిన్న చిన్న కోర్కెలు, సర్వజన సామాన్యమైన ఆశలు కూడా సమూలంగా నాశనమైపోయి జీవితమంతా అడియాసలతోనే నిండి అశాంతి స్థావరమైన హృదయాలతో జీవించే మధ్యతరగతి సంసారాల్లోని కన్యలకు ప్రతినిధి సావిత్రి. భాస్కర్ చదువు ముగించి ఉద్యోగం చేతపట్టడంతోనే నాంచారమ్మ ఆశల శిఖరాలు కూలడారంభించాయి. ఇదే మొదటి జీతం కదమ్మా, స్నేహితులు పార్టీ చేయమంటే తప్పింది కాదు. నసుగుతూ మొండి చేయి చూపించాడు భాస్కర్ మొదటి నెల. తల్లిదండ్రుల కన్నా తోబుట్టవుల కన్నా స్నేహితులు మెన్నయ్యారు. రెండో నెల సాటి వాళ్ళందరిలో తీసిపోతే ఎలాగమ్మా, అంతా దర్జాగా ఠీకు ఠాకుగా వస్తూ ఉంటే నేను ఈ 2 జతలే మార్చి వేసుకోవటం బాగుండదమ్మా. ఆఫీసుల్లో వేషభాషలకే ఎక్కువ ప్రాధాన్యం, అందుకని నేను టెర్లిన్ బట్టలు తీసుకున్నాను అన్నాడు. డబ్బుకే ఉందమ్మా, ఇలా తెస్తే అలా అనేక ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయి. మర్నాటికే ఎగిరి మాయమైపోతుంది డబ్బు. అందుకే నేను చక్కటి పథకం వేశాను. నెలకు ఇంత అని వాయిదాల పద్ధతిని కడితే ఇంచుమించు 5-6 ఏళ్లకు మనకు కొత్త స్కూటర్ వస్తుంది. ఒక్కసారిగా 5-6 వేలు పోసి మనం ఎటు కొనుక్కోలేం కదా. ఇలాగైతే మనకే సులువు, డబ్బు వృధా పోదు. ఎలాగుంది ఐడియా? హుషారుగా ఈల వేసుకుంటూ పోయాడు 3వ నెల. ఇక నా జీతం ఒక్క పైసా నీకు రాదు, ఏ ఆశ పెట్టుకోకు. పైగా ఇదివరకులాగే ఇంకా తిండి తిప్పలు బట్టలు ఇచ్చి నన్ను పోషించు అని ఖచ్చితంగా అన్యాపదేశంగా ప్రకటించి వెళ్ళిపోతున్న కొడుకునే నిర్విణ్ణురాలై చూస్తూ నిలిచిపోయింది నాంచారమ్మ. పిచ్చిదానా! లోకానుభవం జీర్ణించుకున్న రంగనాథం భార్య వీపుపై తడుతూ ఆమెను సాంత్వనపరచ ప్రయత్నించాడు. ఎందుకు ఎలా బాధపడతావు? వాడి సంపాదన లేకముందు మనం బ్రతకలేదా? అప్పుడెలా గడిపావో ఇంటిని, ఇప్పుడు ఇక ముందు కూడా అంతే చెయ్యి అన్నాడు. కొడుకు చెట్టంతై చేతికంది వచ్చాడని సంతోషించే భాగ్యం అందరికీ కలగదు. దున్నపోతుని మేపినట్లు మేపామే, ఆంబోతును అచ్చేసొదిలినట్లు వదిలిపెట్టుకోవలసి వచ్చింది కదా ఊరిపైన అని బాధపడేవారే కోకొల్లలు ఈనాడు. వెర్రిదానా, ఎవరికెవరు అన్నాడు రంగనాథం. 2 అక్షరాలు చదివి 4 రాళ్లు సంపాదిస్తున్న వాడి ఇంటి చుట్టూ పిల్లనివ్వటానికి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు అసంఖ్యాకంగా ఉంటారు. ఏదో ఉండి లేక అప్పు సప్పులతో మా కడుపు కట్టుకుని పిల్లవాడికే చదువు చెప్పించామంటే మరి మాకు ఆశలుంటాయి కదా. వెనక ముందు ఏమీ ఆస్తిపాస్తులంటూ లేని వాళ్ళం. ఈ రెక్కలు మనుషులమే ఆస్తి ఐశ్వర్యం అన్నీ. మరి మాకు ఓ ఆడపిల్లుంది. వీడికి భాస్కర్కు మీరిచ్చే కట్నం తీసుకుని మేము దాన్ని మా అమ్మాయి పెళ్లికి వినియోగించుకుంటాం. పెళ్లికి బేరమాడ వచ్చిన ఒకరిద్దరు పెద్ద మనుషులతో ఉన్న నిజాన్ని స్పష్టంగా చెప్పేశాడు రంగనాథం సరళంగా. ఆలోచిస్తామంటూ ఒకరు వెళ్ళిపోయారు. మేము కట్నం కానుక అంటూ ఇచ్చేది ముందు ముందు మా అమ్మాయికి దాని పిల్లలకు ఉపయోగకరంగా అండగా ఉంటుందని, కానీ మిమ్మల్ని ఎందుకు స్వాహా చేయనిస్తాము? అలాగైతే పొసకదు అని మరొకరు కుండ బద్దలు కొట్టినట్లు అనంగీకారం తెలిపారు. అబ్బబ్బబ్బా, ఏమిటిదంతా? ఇలా ఎందరిని వెళ్ళగొడతారు మీ బేరసారాలతో? చిట్టపటలాడుతూ ప్రశ్నించాడు భాస్కర్ తల్లిదండ్రులను ఒకనాడు. దిమ్మరిపై చూశారు నాంచారమ్మ రంగనాథం. మా అబ్బాయిని ఇంత కమ్ముతాము అంత కమ్ముతామని మీరు ఇలా వేలంపాట సాగిస్తూ ఉంటే అవతల నలుగురిలో నేను తలెత్తుకొని తిరగాలా వద్దా? అయినా నాకు తెలియక అడుగుతాను, వాళ్ళ పిల్లను తుడిచి మన పిల్లని బాగు చేస్తారన్నమాట అన్నాడు. ఏం మాటలు రావి? రంగనాథం విసుక్కున్నాడు. మరేమిటి నాన్న మీ ప్రవర్తనకు అర్థం? నిలదీసినట్లే ప్రశ్నించాడు భాస్కరం. మనకున్నంతలో మన పిల్లకు చేసుకోవాలి, లేదా నోరు మూసుకొని ఓ దండం పెట్టి ఊరుకోవాలి. అంతేకాని నా భార్య డబ్బుతో సావిత్రి పెళ్లి చేయటం ఏంటి? ఏమైనా అప్పనంగా వస్తుందా అన్నాడు. అవాక్కుగా అచేతనులైపోయారు దంపతులిద్దరూ చాలాసేపు. ఇంకెందుకు, వాడి మీద ఏ ఆశలు పెట్టుకోని అవసరం లేదు. తన సంపాదన కానీ తన కట్నం కానీ మనం ఒక్క పైసా కూడా అంటరాదని వాడు స్పష్టంగా ఆంక్ష పెట్టాడు. కానియండి, దురదృష్టవంతులం కళ్ళు తుడుచుకుంటూ అంది నాంచారమ్మ. ఆడవకే పిచ్చిదానా? ఎప్పట్లాగే అన్నాడు రంగనాథం. పోనీలే, అది మంచిదే. వాళ్ళది తీసి మనం వాడుకున్నామన్న తేలిక భావం వాళ్ళల్లో ఎందుకు కలగజేయాలి? మరొక 2 ఏళ్ళు ఆగామంటే నా ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది. లేదా ఈ ఇల్లు అమ్మి సావిత్రి పెళ్లి చేద్దాము. మరీ అంత డీలా పడిపోకు.
దేవుడేదో ఓ మార్గం చూపకపోడు అన్నాడు రంగనాథం. తాత్కాలికంగా శాంతించి మనసు సరిచేసుకుంది నాంచారమ్మ. భాస్కరం పెళ్లి జరగటం ముందు రోజే అతడు తన కట్నం సొమ్మును భార్య జయంతి పేర బ్యాంకులో భద్రపరచడం జరిగిపోయింది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.